ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఇంకా చాలామంది లేచారో లేదో తెలియదు. సో నైట్ పార్టీస్ చేసుకొని పబ్స్కి వెళ్ళి కొంతమంది మా పోలీస్ అన్నలకు దొరికిపోయి 12 తర్వాత తిరిగితే ఆంక్షలు పెట్టినారు హైదరాబాద్లో. 12 తర్వాత నిన్న తిరగద్దు, ఎవరు కూడా తాగుతూ కనబడద్దు అని చెప్పి. సో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అలాగే బండి సంజయ్ గారికి, అలాగే రఘునందన్ రావు గారికి, బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ ఎల్పీ లీడర్స్కు, బీజేపీ అందరు ఎంపీలకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కేసీఆర్ గారితో పాటు కల్వకుంట్ల తారక రామారావు గారు, అండ్ అదే రకంగా కల్వకుంట్ల కవిత గారు, అండ్ హరీష్ రావు గారు, అండ్ అలాగే మా జోగులపల్లి సంతోష్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా, ఎమ్మెల్సీలందరికీ కూడా, ముఖ్యంగా ప్రియమైనటువంటి నా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మా కొండా సురేఖ అక్కకు, మా సీతక్కకు, అండ్ అదే రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అండ్ మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ, మా పొన్నం ప్రభాకర్ అన్నకు ఎస్పెషల్లీ చెప్పాలంటే మా పొన్నం ప్రభాకర్ అన్నకు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఖద్దర్ కాంగ్రెస్ రా భయ్ అని మేము చెప్పుకొని తిరిగే వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అండ్ అలాగే ముఖ్యంగా బీజేపీ పార్టీ విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీ అంటే గతంలో ఈ బండి సంజయ్ గారిని మార్చడమో లేకపోతే మార్చకపోయి ఉంటే వేరేలాగా ఉండేది స్టోరీ. బట్ అది గతం. అండ్ అలాగే రకరకాల సమస్యలు ఈ 2024లో విపరీతమైనటువంటి సమస్యలు, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారన్నటువంటి హామీలు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఒక సంవత్సరంలో మనం కూడా ఏదో మిరాకిల్స్ జరగాలి, ఏదో విపరీతంగా ఇది జరగాలి అది జరగాలి అని చెప్పి మనం కోరుకోక్కర్లేదు. అట్లీస్ట్ ఇంకొంచెం టైం ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ చేసింది ఏంటంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేయడంతో 6 నెలల తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడము ఇవన్నీ కూడా మొదలుపెట్టినారు. కానీ బీజేపీ అంటే ఎస్పెషల్లీ ఒక్కొక్క పార్టీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను.